హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ బ్యాంక్ ప్రిపరేషన్లో మనం 31st ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చామంటే 31st ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకి సేమ్ ట్రీ అంటే మనకి ఇక్కడ 2 బైనరీ ట్రీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 2 బైనరీ ట్రీస్ అనేది మనకి సేమ్ ఐడెంటికల్‌గా ఉన్నాయా లేదా అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సేమ్ ఉంటే మనం ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. లేనప్పుడు మనం వచ్చి ఉంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. సో మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ మనకి డయాగ్రామ్ అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి డయాగ్రామాటికల్ పరంగా మనం తీసుకున్నట్లయితే ఇది వచ్చి మనకు వచ్చి ఉంటే పి అనేది తీసుకుందాం. ఇది వచ్చి మనకు వచ్చి ఉంటే క్యూ అనేది తీసుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే నార్మల్‌గా ఇక్కడ మనం వచ్చి ఉంటే డీఎఫ్ఎస్ అప్రోచ్ అనేది యూజ్ అనేది చేస్తాం. సో ఈ డీఎఫ్ఎస్ అప్రోచ్‌లో మనం వచ్చామంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే చెక్ చేస్తాం. మనకొచ్చిన ఎలిమెంట్ అనేది నల్లా కాదా అని. అంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పి అనేది వస్తే ఇది నల్లా కాదా అని చెక్ చేయాలి. సో పి డాట్ డైరెక్ట్‌గా మనం వచ్చుంటే వాల్యూ కాదు. పిని నల్ చెక్ చేయాలి కాబట్టి పి డబుల్ ఈక్వల్ టు నల్. ఓకేనా? మనకి అండ్ క్యూ డబుల్ ఈక్వల్ టు నల్. సో మనకు ఒకవేళ ఇలా నల్ అయిందనుకో మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే రిటర్న్ ట్రూ అనేది చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఫస్ట్ రూట్ నోడ్ అనేది తీసుకున్నప్పుడు మనం ఈ కండిషనే చెక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇఫ్ నెక్స్ట్ మనం ఏం చెక్ చేస్తామంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే పి డబుల్ ఈక్వల్ టు నల్ ఆర్ మనకొచ్చేమంటే క్యూ డబుల్ ఈక్వల్ టు నల్. సో మనకి ఈ 2 కండిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు బోత్ నల్ ఉన్నప్పుడు మనం రిటర్న్ ట్రూ చేస్తాం. ఈ బోత్ నల్ కానప్పుడు మనకి ఏదైనా ఒకటి నల్ ఉన్నప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది కాదు. సో ఇక్కడికనేది వస్తుంది. ఓకేనా? సో ఒకవేళ మనకి లేదంటే మనకి బోత్‌లో మనకి వాల్యూ ఉన్నప్పుడు మనకి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు. ఓకేనా? సో ఒకవేళ మనకి దీంట్లో ఏదైనా నల్ ఉండిందనుకో. సో నల్ ఉంటే మనం వచ్చేమంటే ఒకటి నల్ ఉంటే ఇంకోటి వాల్యూ ఉంటే అది మనకి సేమ్ కాదనే కదా! సో కాబట్టి కండిషన్ అనేది రాస్తున్నాం ఇక్కడ. ఇంకొకటి మనం వచ్చేమంటే ఇంకొక కండిషన్ కూడా రాస్తాం. ఏమంటే మనకి పి డాట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు క్యూ డాట్ వాల్యూ. సో ఈ కండిషన్స్ ఏదైనా మనకొచ్చేమంటే సాటిస్ఫాక్షన్ అయిందనుకో మనకి ఖచ్చితంగా అది ఐడెంటికల్ కాదు కాబట్టి రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం ఈ బోత్ కండిషన్స్ అనేది చెక్ చేస్తాం. ఒకవేళ మనకొచ్చేమంటే మనకి నల్ వస్తే మనకొచ్చేమంటే అది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేమంటే ఫస్ట్ సేమ్ మనం ఇలా చెక్ చేస్తాం ఫస్ట్ కండిషన్. సో ఇప్పుడు మనం వచ్చామంటే మనకి లెఫ్ట్ అనేది మూవ్ చేస్తాం. లెఫ్ట్ అనేది మూవ్ చేసినప్పుడు మనకి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడ లెఫ్ట్ అనేది మూవ్ చేస్తాం. ఫస్ట్ మనం ఈ కండిషన్స్ అన్ని చెక్ చేసినప్పుడు మనకు వచ్చామంటే ఈ ఏ కండిషన్ మనకి సాటిస్ఫాక్షన్ అనేది కాదు. ఓకేనా? సో కాబట్టి మనకి 2 ఇక్కడికెళ్తాం. ఓకేనా? సో ఇక్కడికెళ్ళినప్పుడు మనకు వచ్చామంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఈ కండిషన్స్ అన్ని చెక్ చేస్తాం. సో మనకి 2, 2, 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాదు. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చామంటే మళ్ళీ లెఫ్ట్‌కి అనేది మూవ్ అవుతుంది. సేమ్ ఇక్కడ మళ్ళీ లెఫ్ట్. సో మళ్ళీ లెఫ్ట్ అనేది పోయినప్పుడు మనకి డైరెక్ట్‌గా ఇక్కడ మనకి బోత్ ప్లేస్‌లో మనకొచ్చేమంటే నల్ అనేది ఉంది కాబట్టి మనకి రిటర్న్ అనేది మనకొచ్చేమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే ట్రూ అనేది రిటర్న్ చేసింది. సో మళ్ళీ మనకొచ్చేమంటే రైట్‌కెళ్తాం ఈ నోడ్ నుంచి. సో ఈ నోడ్ నుంచి మనకి రైట్‌కెళ్ళినప్పుడు సేమ్ ఇలానే రైట్‌కెళ్ళినప్పుడు ఇక్కడ మనకొచ్చేమంటే బోత్ దాంట్లో మనకొచ్చేమంటే నల్ అనేది ఉంది కాబట్టి రిటర్న్ ట్రూ అనేది చేస్తుంది. ఓకేనా? సో ట్రూ అనేది రిటర్న్ చేసింది. ఓకేనా? సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే ఇదొచ్చి మనకొచ్చేమంటే టోటల్‌గా మనకొచ్చేమంటే ట్రూ అనేది మనకి ఇక్కడ కండిషనే చెక్ చేస్తాం. ఏం కండిషన్ అంటే ఒకటి రైట్ మళ్ళీ మనకొచ్చేమంటే అండ్ లెఫ్ట్. మనకు బోత్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే మనకొచ్చేమంటే ఇది రిటర్న్ ట్రూ అనేది చేస్తుంది. ఓకే. సో ఇక్కడికి మనకొచ్చేమంటే ట్రూ అనేది రిటర్న్ చేసింది. సో మళ్ళీ మనం వచ్చామంటే దీంట్లో ఏం చెక్ చేయాలి దీంట్లో? మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చామంటే రైట్ చెక్ చేస్తాం. రైట్ చెక్ చేసినప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా మనం కండిషన్ అనేది చెక్ చేసుకుంటాం. ఈ బోత్ కండిషన్స్ అనేది. మళ్ళీ మనకొచ్చామంటే లెఫ్ట్ మళ్ళీ రైట్. సో మనకి సేమ్ యాజ్ టీజ్‌గా లెఫ్ట్, రైట్ అని చెక్ చేసినప్పుడు మనకి నల్లే ఉంది కాబట్టి మనకొచ్చేమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో సేమ్ యాజ్ టీజ్‌గా ఇదిగో మళ్ళీ మనకొచ్చేమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో మనకి ఫైనల్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ అంటే లెఫ్ట్ సైడ్ ట్రూ, రైట్ సైడ్ ట్రూ అనేది వస్తుంది. కాబట్టి మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే. సో ఇది కొంచెం చాలా సింపుల్ ప్రోగ్రామ్ అనమాట. జస్ట్ మీకొచ్చేమంటే ఈ ట్రీ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉంటే మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సేమ్ మనం వచ్చేమంటే సింగిల్ దాన్ని మనం చేసేదానికి బదులు మనం వచ్చామంటే బోత్ దాన్ని మనం సేమ్ టైమ్‌లో ఇటరేట్ అనేది చేస్తాం. అంటే ఓకేనా? డీఎఫ్ఎస్ అప్రోచ్ యూజ్ చేసుకొని. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం క్లియర్‌గా దీన్ని ప్రోగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ చేద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా? సో అంటే దీన్ని నార్మల్‌గా రికర్షన్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. సేమ్ యాజ్ టీజ్‌గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ అనేది రాస్తున్నా. ఇఫ్ పి డబుల్ ఈక్వల్ టు నల్.
అండ్ మనకొచ్చేమంటే క్యూ డబుల్ ఈక్వల్ టు నల్. సో ఈ బోత్ కండిషన్ మనకి సాటిస్ఫాక్షన్ అయిందనుకో, అంటే మనకి ఇక్కడ అండ్ అనేది ఇస్తున్నాం కాబట్టి బోత్ దాంట్లో నల్ ఉంటే మనకి డైరెక్ట్గా మనం వచ్చి అంటే రిటర్న్ ట్రూ అనేది చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే మనకి అప్పుడు ఖచ్చితంగా సేమ్ బోత్ ఐడెంటికలే కదా, కాబట్టి ట్రూ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఇంకొక కండిషన్ అనేది ఏం రాస్తున్నాం అంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేమంటే పి డబుల్ ఈక్వల్ టు నల్. ఇప్పుడు మనకి దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాకపోతే మనకి 2 పాసిబిలిటీస్ ఉంది. ఓకేనా, ఏం పాసిబిలిటీ అంటే మనకి దీంట్లో ఏదైనా ఒకటి నల్ ఉండొచ్చు, లేదంటే మనకి బోత్ దాంట్లో వాల్యూ ఉండొచ్చు. ఓకేనా, సో ఏదైనా నల్ ఉంటే మనం డైరెక్ట్గా దాన్ని ఫాల్స్ అనేది రిటర్న్ చేసేయాలి. ఓకేనా, సో కాబట్టి నేను ఇక్కడ ఆర్ కండిషన్ అనేది ఇస్తున్నాను. ఓకేనే, క్యూ డబుల్ ఈక్వల్ టు నల్. ఒకవేళ బోత్ నల్ ఉంటే మనకి ఇక్కడే తీసుకుంటుంది కదా, బోత్లో నల్ లేనప్పుడు మనకి వచ్చేమంటే వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఒక దాంట్లో నల్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా బోత్ దాంట్లో వాల్యూ ఉండొచ్చు. ఆ పాసిబిలిటీ ఉన్నప్పుడు మాత్రం మనకు వచ్చేమంటే ఈ ఇఫ్ కండిషన్ తర్వాత వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నేను వచ్చేమంటే ఇంకొక కండిషన్ అనేది చెక్ చేస్తున్నాను. ఏమంటే మనకి ఏదైనా ఒక దాంట్లో నల్ ఉన్నప్పుడు అండ్ మనకి వాల్యూస్ అనేది ఈక్వల్ కానప్పుడు. ఓకేనా, ఇప్పుడు నాకు వచ్చేమంటే పీ డాట్ వాల్యూ ఓకేనా నాట్ ఈక్వల్ టు క్యూ డాట్ వాల్యూ. ఓకేనా, సో వాల్యూస్ అనేది ఈక్వల్ టు కానప్పుడు నేను వచ్చేమంటే డైరెక్ట్గా ఏమంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేస్తున్నా. ఓకేనా, సో ఈ కండిషన్స్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఆటోమేటిక్గా రిటర్న్ ఫాల్స్ అనేది అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా ఈ బోత్ కండిషన్స్ అండర్స్టాండ్ అనేది అనుకుంటా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనం బూలియన్ BOLLEN ఓకే, బూలియన్ మనకు వచ్చేమంటే లెఫ్ట్ ఈక్వల్ టు సేమ్ యాస్టిస్గా మనం వచ్చేమంటే ఈ సేమ్ ట్రీ ఆఫ్ మనకు వచ్చేమంటే పీ డాట్ లెఫ్ట్ క్యూ డాట్ లెఫ్ట్ని పాస్ చేస్తాం. ఓకే, సేమ్ మనకు వచ్చేమంటే సేమ్ లైక్ బూలియన్ బూలియన్ మనకు వచ్చేమంటే రైట్ రైట్ ఈక్వల్ టు సేమ్ యాస్టిస్గా మనకు వచ్చేమంటే ఈ సేమ్ ట్రీ ఆఫ్ మనకు వచ్చేమంటే క్యూ డాట్ రైట్. ఓకేనా, సో మనకి లెఫ్ట్ అనేది చెక్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే రైట్ అనేది చెక్ చేయాలి. సారీ, పీ డాట్ రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఇక్కడ క్యూ డాట్ రైట్. ఓకే, మనం ఒకవేళ రివర్స్లో ఇస్తే మనకు ఆటోమేటిక్గా మిస్టేక్ అనేది చేస్తుంది. ఓకే, సేమ్ యాస్టిస్గా మనం ఇవ్వాలి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే 1 అనేది చెక్ చేస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ మనకు వచ్చినప్పుడు ఇక్కడ మనకి చెక్ చేస్తుంది 1 కండిషన్. ఓకేనా, సో మనకి 2 నల్ కాదు. నెక్స్ట్ ఈ కండిషన్ 2 మనకు వచ్చేమంటే 1 కాబట్టి మనకు వచ్చేమంటే ఈ కండిషన్స్ అనేది సాటిస్ఫాక్షన్ కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేమంటే రైట్ సైడ్ అనేది చెక్ చేస్తున్నా. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనం కండిషన్ అనేది నెక్స్ట్ లెఫ్ట్ అనేది చెక్ చేస్తున్నాం కాబట్టి అంటే లెఫ్ట్ రైట్ అనేది చెక్ చేస్తున్నాం కాబట్టి కండిషన్ అనేది రాసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే లెఫ్ట్ ఫస్ట్ రైట్ తర్వాత. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే సేమ్ డయాగ్రామాటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనం వచ్చేమంటే కండిషన్స్ అనేది రాసుకున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఇక్కడ మనకు వచ్చేమంటే ఒకటి మనకి లెఫ్ట్లో ఓకేనా, లెఫ్ట్లో అన్ని మనకి యాస్టీస్గా మనకు వచ్చేమంటే ఈక్వల్గా ఉండేది అనుకో మనకు వచ్చేమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. రైట్లో మనకి యాస్టీస్గా ఈక్వల్ ఉంది అనుకో మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. బోత్ ట్రూ అయినప్పుడు మనకు వచ్చేమంటే అది ట్రూ కండిషన్ అనేది అవుతుంది, లేనప్పుడు మనకు వచ్చేమంటే ఫాల్స్ అనేది అవుతుంది. కాబట్టి నేను డైరెక్ట్గా రిటర్న్ మనకు వచ్చేమంటే లెఫ్ట్ అండ్ రైట్. సో ఇదేం చేస్తుందంటే RIGHT. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ అనేది ఏమంటే మనకి బోత్ కండిషన్ ట్రూ అయితే మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఏదైనా మనకి ఒకటి ఫాల్స్ అయినా మనకి వచ్చేంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ కండిషన్స్ అనేది అండర్స్టాండ్ అయింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి జస్ట్ మనం రన్ అనేది చేద్దాం. సో మనకి శాంపుల్ టెస్ట్ కేస్ అని పాస్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా దీన్ని. సో ఇక్కడ మనకి చూడొచ్చు మన యొక్క ప్రోగ్రామ్ అనేది 100% ఆల్ మెంబర్స్ని బీట్ అనేది చేసింది. సో దీంట్లో మనకు వచ్చేమంటే నార్మల్గా మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఎందుకు ఇక్కడ మనం యూజ్ చేసే టైం కాంప్లెక్సిటీ. ఓకేనా, సో టైం కాంప్లెక్సిటీ అనేది మనకు వచ్చేమంటే బిగ్ O ఆఫ్ N అనేది ఉంటుంది. ఓకేనా, ఎవరి ఎలిమెంట్ని మనం 1 టైం అనేది విజిట్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకేనా, సో ఇక్కడ మనం వచ్చేమంటే రికర్షన్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే మనకి ఆల్రెడీ క్లియర్ తెలుసు, రికర్షన్స్ అంటేనే మనకు వచ్చేమంటే ఇంటర్నల్గా స్టాక్ ఫ్రేమ్వర్క్ అనేది క్రియేట్ అనేది అయిపోతుంది. సో దీంట్లో వచ్చి మనకు వచ్చేమంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే బిగ్ O ఆఫ్ N స్పేస్ కాంప్లెక్సిటీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నార్మల్గా మనకు వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ సాల్వ్ చేసేందుకు మనం వచ్చేమంటే టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ N అనేది యూజ్ చేస్తాం. స్పేస్ కాంప్లెక్సిటీగా మనం వచ్చేమంటే బిగ్ O ఆఫ్ N అనేది యూజ్ చేస్తున్నాం. సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఏంటంటే జస్ట్ మనం ఏంటంటే డయాగ్రామాటికల్గా
ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు మనం వచ్చేమంటే విజిట్ చేసుకుంటూ మనం ఆ ఎలిమెంట్స్ అనేది ఈక్వల్ టు ఉందా లేదని చెక్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనకి బోత్ దాంట్లో నల్ వస్తుందో అప్పుడు మనం రిటర్న్ ట్రూ అనేది చేస్తున్నాం. ఒకవేళ మనకొచ్చేమంటే ఏదైనా మనకొచ్చేమంటే నల్ వచ్చి ఇంకోటి మనకి వాల్యూ ఉంటే, లేదంటే మనకి బోత్ దాంట్లో వాల్యూస్ డిఫరెంట్ ఉంటే మనకొచ్చేమంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తున్నాం. సో, ఇప్పుడు క్లియర్‌గా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.